జనభరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఇరాన్తో యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. లోక్సభలో ప్రధాని మోదీ వెల్లడి. తమిళనాడులో ఎన్డీఏ సీట్ల పంపకాల ఖరారు. అన్నా డీఎంకే 170, బీజేపీకి 27 సీట్లు. పది కిలోల వంట గ్యాస్ నిజం కాదు స్పష్టం చేసిన కేంద్రం. జరిగిన అవమానం చాలు అన్న జీవన్ రెడ్డి. కాంగ్రెస్ కండువ కప్పుకోవడానికి నిరాకరించిన వైనం. ఆర్డీటీ సేవలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన. ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయని స్పష్టీకరణ. కేటీఆర్ నేతృత్వంలో గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో వినూత్నంగా నిరసన. గంటల తరబడి ప్రజలు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డ మాజీ మంత్రి. కుటుంబ వ్యవహారం ఇంట్లోనే పరిష్కారం కావాలి. షర్మిల తీరును ఎండగట్టిన వరదు కళ్యాణి. క్యూనెట్ కేసులో 32 మంది అరెస్ట్. ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు అని తెలిపిన సిపి సజ్జనార్. ఎగువ రాష్ట్రాలు కృష్ణా జలాల దోపిడీపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. తగిన సమయంలో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయమన్న మాజీ మంత్రి సాకే శైలజనాథ్. ఆదిత్యధర్ బాక్సాఫీస్ కా బాబ్. దురంధర్ 2 పై రజనీకాంత్ కితాబు. భారీ లాభాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1500 పాయింట్లు పెరగ్గా 22,900 మార్కు చేరువలోకి నిఫ్టీ. పశ్చిమాసియాలో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపివేస్తున్నామని ఆయన తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 5 రోజుల పాటు యుద్ధాన్ని నిలిపివేస్తున్నామని వెల్లడించారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నట్టు తెలిపారు. 2 రోజులుగా ఇరాన్తో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని పేర్కొన్నారు. గత 2 రోజులుగా అమెరికా ఇరాన్ మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై అన్ని రకాల సైనిక దాడుల్ని 5 రోజుల పాటు వాయిదా వేయాలని ఆదేశించారని ఆయన ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో తాము శాంతి కోసం కృషి చేస్తామని ట్రంప్ తెలిపారు. మరో వారం రోజుల పాటు చర్చలు జరిగే అవకాశం ఉందని అన్నారు. చర్చల ఫలితంపై ఆధారపడి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో 1 కోటి మందికి పైగా భారతీయులు ఉన్నారని, గల్ఫ్లో ఉన్న భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టామని ప్రధాని మోదీ లోక్సభలో తెలిపారు. 24 గంటలు కంట్రోల్ రూమ్స్, హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేశామని, 3.75 లక్షల మంది భారతీయులు క్షేమంగా వెనక్కి వచ్చారని మోదీ తెలిపారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పశ్చిమాసియా పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆయిల్, గ్యాస్, ఎరువుల సరఫరాకు హెర్ముస్ జలసంధి కీలకమని మోదీ తెలిపారు. ఇంధన భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలో 60% ఎల్పీజీ ఉత్పత్తి చేస్తున్నామని, 41 దేశాల నుండి ఇంధనం కొనుగోలు చేస్తున్నామని మోదీ స్పష్టం
స్పష్టం చేశారు. దేశంలో 53 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ రిజర్వ్డ్ ఉన్నాయని, హోర్ముజ్ నుండి మరిన్ని నౌకలు భారత్కు వస్తున్నాయని మోదీ వెల్లడించారు. तब से ही प्रभावित देशों में हर भारतीय को जरूरी मदद दी जा रही है। मैंने खुद पश्चिम एशिया के ज्यादातर देशों के राष्ट्राध्यक्षों के साथ 2 राउंड फोन पर बात की है। सभी ने भारतीयों की सुरक्षा का पूरा आश्वासन दिया है। दुर्भाग्य से इस दौरान कुछ लोगों की दुखद मृत्यु हुई है और कुछ घायल हुए हैं। ऐसे मुश्किल हालात में परिवारजनों को आवश्यक मदद दी जा रही है। जो घायल है उनका बेहतर इलाज सुनिश्चित कराया जा रहा है। अध्यक्ष जी, प्रभावित देशों में हमारे जितने भी मिशन हैं वो निरंतर भारतीयों की मदद करने में जुटे हैं। वहां कम काम करने वाले भारतीय हो या फिर जो टूरिस्ट वहां गए हैं, सभी को हर संभव मदद दी जा रही है। हमारे मिशन नियमित रूप से एडवाइजरी जारी कर रहे हैं। यहां भारत में और अन्य प्रभावित देशों में 24/7 कंट्रोल रूम और आपातकालीन हेल्पलाइन स्थापित की गई है। इनके माध्यम से सभी प्रभावितों को त्वरित जानकारी दी जा रही है। अध्यक्ष जी, संकट की स्थिति में देश विदेश में भारतीयों की सुरक्षा हमारी बहुत बड़ी प्राथमिकता रही है। युद्ध शुरू होने के बाद से लेकर अब तक 3,75,000 से अधिक भारतीय सुरक्षित भारत लौट चुके हैं। ईरान से ही अभी तक लगभग 1,000 भारतीय सुरक्षित वापस लौटे हैं। इनमें 700 से अधिक मेडिकल की पढ़ाई करने वाले युवा हैं। खाड़ी देशों में भारतीय स्कूलों में हजारों विद्यार्थी पढ़ते हैं। सीबीएसई ने ऐसे सभी भारतीय स्कूलों में होने वाली कक्षा 10वीं और 12वीं की निर्धारित परीक्षाओं को रद्द कर दिया है। इन बच्चों की पढ़ाई निर्बाध चलती रहे, इसके लिए सीबीएसई उचित कदम उठा रही है। यानी सरकार संवेदनशील भी है, सतर्क भी है और हर सहायता के लिए तत्पर भी है। తమిళనాడు ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు ముగిసింది. చిన్న చితిక పార్టీలకు తప్ప ప్రధాన పార్టీల మధ్య సీట్ల పంపకంలో సయోధ్య కుదిరింది. అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ తదితరుల నేతృత్వంలో సోమవారం జరిగిన భేటీ అనంతరం సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. మొత్తం 234 సీట్లకు గాను బీజేపీకి 27, డాక్టర్ అన్బుమణి నేతృత్వంలోని పాటాలి మక్కల్ కట్టికి 18, టీటీడీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట కలగం ఏఎంఎంకే కు 11 నియోజకవర్గాలు కేటాయించారు. కేంద్ర మాజీ మంత్రి జీకే వాస నేతృత్వంలో టీఎంసీ, ఐజేకే, పుదియానిది కచ్చి తదితర పార్టీలకు సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. మిగిలిన స్థానాలన్నింటిలోనూ 170 అన్నా డీఎంకే పోటీ చేయనుంది. మిగిలిన భాగస్వామ్య పార్టీలకు కూడా రేపో మాపో సీట్ల పంపిణీ ముగించనున్నట్లు పళనిస్వామి ప్రకటించారు. సీట్ల కేటాయింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధించబోతుందని, తాము మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. Serve the fishermen of Tamil Nadu, serve the women and youth of Tamil Nadu, and remove from Tamil Nadu the corrupt government of M.K. Stalin, remove from Tamil Nadu the government of Udayanidhi Stalin, which is totally anti-Tamil. Udayanidhi Stalin does not understand Tamil culture. He has no respect for Tamil faith, and the people of Tamil Nadu have made up their mind to elect the NDA. We are meeting today the future Chief Minister of Tamil Nadu, Mr. Edappadi Palaniswamy, and the NDA will sweep the election
under his leadership. Today, our NDA party alliance, all the partners join together. Our seat sharing will be done in a good way. Okay, that's all. இன்னைக்கு இருக்கிறாங்க, நைட் ஸ்டே பண்றாங்க, நாளைக்கு Yeah, definitely we are happy with all those numbers. Very confident of a big victory. Yes, PMK has been allotted 18 MLA seats plus 1 Rajya Sabha. So taking that into context, yes, we are happy. And alliances is give and take. Our main aim is to dethrone the DMK, the corrupt DMK, the anti-women DMK, and that is the whole concept. Like, so we are adjusting our constituencies, like, and we are very confident. Like, on the other hand, the DMK, there's a lot of confusion in the DMK front. The Congress, they created a lot of confusion. Even today, the Congress is not happy. And then, of course, you see the CPM, how they are posturing for more seats, like, and the VCK as well, like. So the DMK, they're not respecting their alliance partners who have been with them for so long. And still, there's a lot of issues going on. And our alliance is not like that. We are give and take, and then we have announced it. And next couple of days, the constituency will be announced, and we are going galloping very fast. And we are very confident that we'll have more than about 200 seats in the coming assembly election. How do you see the comments on the alliance by DMK that it's completely controlled by decisions are taken by Delhi? That's nonsense. That's nonsense. The DMK is now afraid. This is a scared Chief Minister, Mr. Stalin. He has seen the strength of our alliance. And there was a rumor created that I also went to Delhi for alliance talks. Alliance talks is in Tamil Nadu. The leader of the alliance is Mr. Edappadi Palaniswamy. I went to Delhi to sign the Rajya Sabha. So this rumor is not created by the DMK. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో సిలిండర్లో వంట గ్యాస్ మోతాదును తగ్గించే ప్రతిపాదన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పరిశీలిస్తున్నాయంటూ సోమవారం ఊహాగానాలు చెలరేగాయి. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల పత్రికలు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ వార్త వెలువడింది. ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్లలోనే 10 కిలోల ఎల్పీజీని నింపి ధర తగ్గించి సరఫరా చేయాలనే ప్రణాళిక ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా ఎక్కువ ఇళ్లకు వంట గ్యాస్ సరఫరా చేయవచ్చని తెలిపాయి. అయితే ఈ వార్తలో వాస్తవం లేదని, 10 కిలోల ఎల్పీజీని సరఫరా చేయాలనే ఆలోచన ఏదీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ స్పష్టం చేశారు. కాగా దేశంలో రోజువారీ ఎల్పీజీ వినియోగం 93,500 టన్నులు కాగా దాంట్లో గృహ వినియోగమే 80,400 టన్నులు. ఈ నెల తొలి 2 వారాల్లో ఎల్పీజీ వినియోగం మొత్తంగా 17% తగ్గింది. ब्लैक मार्केटिंग और होर्डिंग को रोकने के लिए लगातार राज्य सरकारों से रिक्वेस्ट की जा रही है और इस संबंध में कई लेटर भी इशू हुए हैं. लगभग 32 स्टेट्स और यूनियन टेरिटरीज ने कंट्रोल रूम सेटअप किए हैं और डिस्ट्रिक्ट लेवल मॉनिटरिंग कमेटी भी सेटअप की है. पिछले कुछ दिनों में लगभग 37,000 रेड हुई हैं, 550 से ज़्यादा FIR बुक हुई हैं और 150 से ज़्यादा लोग अरेस्ट भी हुए हैं. इसी क्रम में हमारी ऑयल मार्केटिंग कंपनीज ने भी वेरिफिकेशन सरप्राइज इंस्पेक्शंस किए हैं और लगभग 234 डिस्ट्रीब्यूटर्स को शो कॉज नोटिस दिए गए हैं. कुछ को सस्पेंड भी किया गया है और पेनल्टी भी लेवी की गई है. अंत में आप सभी के माध्यम से देश की जनता से रिक्वेस्ट है कि अफवाहों पर विश्वास न करें, पैनिक बुकिंग से बचें. डोर डिलीवरी सिलेंडर्स की जा रही है, इसलिए अपने सिलेंडर का इंतज़ार करें और try to conserve LPG and the energy. Thank you. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ ఉద్దండుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలోకి చేర్చుకోవడం, ఆ తర్వాత జిల్లాలో తనకు ప్రాధాన్యత తగ్గడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తామని ఆయన ప్రకటించడంతో కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా పార్టీ కండువా కప్పి
ప్రయత్నం చేయగా జరిగిన అవమానం చాలు, ఇక ఈ కండువ వద్దు అంటూ జీవన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించడం అందరినీ షాక్కు గురి చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవలు ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఈ సంస్థకు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద లైసెన్స్ రెన్యువల్ పూర్తయినట్లు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. దీంతో ఆర్డీటీకి విదేశీ విరాళాల స్వీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు లోకేష్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఆర్డీటీ సేవలు నిలిచిపోయాయని గతంలోనే మాట ఇచ్చామని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణం, నిరుపేద పిల్లల చదువు, ఉపాధి, వైద్యం వంటి రంగాల్లో ఆర్డీటీ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు వివరించినట్టు తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని, దీంతో ఆర్డీటీ రెన్యువల్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో గన్ పార్క్ వద్ద కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో వినూత్నంగా నిరసన తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల సాకుతో సామాన్యులకు సిలిండర్ దొరకకుండా చేస్తున్నారని, గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని అబద్ధాలు చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం శాఖ తమ పరిధిలో లేదని తప్పించుకుంటుందని కేటీఆర్ ధ్వజమెత్తారు. వీరిద్దరి వైఖరి ఆంబోతుల కోట్లాటలో లేగదోడలు బలైనట్లు సామాన్య ప్రజల పాలిట శాపంగా మారిందని ఎద్దేవా చేశారు. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పీజీ గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేమో పార్లమెంట్లో అడిగినా, పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. ఇవాళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంది అంటే, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి, ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను రెండు ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి. షర్మిల, సునీత ఇద్దరు నిరంతరం అబద్దాలు చెబుతున్నారని, ఆయన విచక్షణతో వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ మాట్లాడలేదని, జగన్ గారి చెల్లెలుగా వారికి మర్యాద ఇచ్చామని, చాలా ఓర్పు వహించామని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వెల్లడించారు. కానీ వాళ్ళిద్దరూ హద్దులు దాటి మాట్లాడుతున్నారన్న ఆమె, ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉన్నందున మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. షర్మిల, సునీత ఇద్దరికి అవినాష్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి ప్రశ్నలు వేశారని, అయితే వాటికి ఇప్పటి వరకు ఆ ఇద్దరు బదులు ఇవ్వలేదని తెలిపారు. ఆ ప్రశ్నలకు వారిద్దరు సమాధానం చెప్పలేరా అని విశాఖలో మీడియాతో మాట్లాడిన వరదు కళ్యాణి నిలదీశారు. ఇప్పుడు మా నాయకులు ఇప్పటికీ మీ ఆస్తుల విషయం అవ్వచ్చు, వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అవ్వచ్చు, మీకు కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు. రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారు అవ్వచ్చు, అవినాష్ రెడ్డి గారు అవ్వచ్చు. వాటికి సమాధానం మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదమ్మా? అవి సమాధానం చెప్పలేక, వాటికి మీ దగ్గర ఆన్సర్స్ లేవు కాబట్టి ఈ రోజు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగినవే మరొకసారి మీకు నేను గుర్తు చేస్తాను, సమాధానం చెప్పండి షర్మిలమ్మ. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారంటూ ఏబిఎన్ లాంటి టీవీల్లో బ్రేకింగ్స్ ఆ రోజు వేశారు కదా, మరెందుకు మీరు వాటి గురించి ప్రస్తావించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అంటూ ఆయన బావమర్ది శివప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పిన వీడియోలు ఉన్నాయి కదమ్మా, ఆ కోణంలో దర్యాప్తు ఎందుకు కోరడం లేదు అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తానే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి టీవీ షోల్లో చెప్పిన దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని సునీత గారు, షర్మిలమ్మ గారు ఎందుకు గట్టిగా పోరాటం చేయట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను.
మరీ దారుణం ఏంటంటే ఇదే దస్తగిరికి ఉన్న లాయరు, సునీత గారికి ఉన్న లాయరు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లాయరు, ఆ సిద్ధార్థ్ లోత్రా అనే వ్యక్తి ఒకే వ్యక్తి అంట. ఇది ఎంత విడ్డూరం అమ్మా. అసలు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ విషయం తెలిసి చాలా ఆశ్చర్యపోయారు. అంటే ఎంత ఓపెన్ గా ఒకే లాయర్ని పెట్టుకొని తన తండ్రిని హత్య చేసిన వ్యక్తి ఏ లాయర్ ఉన్నాడో సునీత గారికి కూడా అదే లాయర్ అంట. జగనన్నకి ఆపోజిషన్ లో క్యూనెట్ సంస్థ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట కోట్లాది రూపాయల మోసానికి పాల్పడింది. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు 32 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. క్యూనెట్ కేసుకు సంబంధించి హైదరాబాద్ సిపి సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట క్యూనెట్ మోసం చేస్తోందని 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించామని ఆయన తెలిపారు. అరెస్ట్ అయిన 32 మందిలో 11 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితుల నుండి భారీగా ఒప్పంద పత్రాలు, ల్యాప్టాప్లు, వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 30 బృందాలుగా విడిపోయి ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు. క్యూనెట్ నిర్వాహకులు 1998 నుండి వివిధ రకాల పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 22 మంది బాధితులు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేశామని అన్నారు. QNet and Beyond Direct Selling Company has been promoting its service scheme, pyramid structured schemes, and also multi-level marketing schemes throughout these countries over 2 decades. In the first Avatar, it has done with the name of Gold Quest, then it came with the name of Questnet, now in the name of QNet they are promoting. Compared to earlier times, now they are not telling the people who get enrolled into the scheme the name of the company or the scheme. Only once they are enrolled, once they are paid the money, then they tell the name of the company, QNet. When the people start asking, they would have already taken a affidavit, and also they have recorded a self video saying that they have joined on their own. So QNet is nothing but a pure money service scheme, multi-level marketing scheme, a pyramid structure scheme. So already it has cheated thousands and thousands of crores, and because it promotes various, now earlier it used to promote watches, pendants and all, discs and all, now they are promoting wellness products, they are promoting the crockery sets and other products also. The front end is nothing but a product, but back end is nothing but a pure money service scheme. Basically, almost 4 cases were registered in Hyderabad recently. Earlier also we had registered about 18 cases, and also throughout the Telangana we have 68 cases, and hundreds of cases are there all over the country. To investigate it in a proper way, because it involves multidisciplinary approach, so we formed a special investigation team headed by our Joint Commissioner of Police Vijay Kumar, and also we had 3 other IPS officers, Venkat Lakshmi, Chaitanya and Arvind, and other officers who will also be attending along with this joint CP in the investigation of the scheme. Almost for over 1 month they have investigated, and they have almost raided. Today they have raided about 37 locations, and they have arrested 32 persons in 5 places. It was raided. So I request once again the public not to enroll into QNet scheme or the Beyond Direct Selling scheme or any other money service schemes or any multi-level marketing scheme or any pyramid structured scheme. రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మక ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ జిల్లాల పార్టీ అధ్యక్షులు, కీలక నేతలు సమావేశమై సీమ ప్రాజెక్టుల రక్షణ కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, మాజీ మంత్రి సాక శైలజనాథులు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాయలసీమ ప్రయోజనాల్ని పక్కన పెట్టి ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం మౌనం వహిస్తోందని మాజీ మంత్రి సాకి శైలజనాథ్ ధ్వజమెత్తారు. రాయలసీమను ఎడారిగా మార్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతలు చెప్పాలనుకుంటా ఉన్నాం. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటికి తాగునీటికి రాష్ట్రం యావత్తు కష్టం రాబోతా ఉంది, ప్రమాదం ముంచుకొస్తుందన్న విషయాన్ని మీరు గమనించారా అని అడుగుతా ఉన్నాం. మీ దగ్గర నుంచి అక్కడక్కడ అరకొర తప్పించుకునే మాటలు తప్ప ఒక నిర్మాణాత్మకమైన ఏ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రజల ముందు పెట్టిన దాఖలా లేదు. అసెంబ్లీలో ఉండి కూడా జస్ట్ అట్లా చెప్పడం కోసమని అదే ట్రిబ్యునల్ పర్మిషన్ ఇస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము కంటిన్యూ చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి కాకుండా మరొకరు సమాధానం చెప్పినట్లు చూశాం. అయ్యా మిమ్మల్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. ఈ రోజున
కృష్ణా జలాలు, గోదావరి జలాలు, పోలవరం ఈ రెండు కూడా కష్టాల్లో పడతా ఉన్నాయి. మీ యొక్క నిష్క్రియ పర్వం వలన, లేకపోతే మీకు వ్యవసాయం పట్ల ఉన్న వ్యతిరేకత వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైన కష్టానికి గురిగాబోతా ఉన్నారు. వివరాలు చెప్పమంటే చెప్తాం మొత్తం మీకు, కానీ ఆలోచించుకోమని చెప్పడం కోసం 4-5 మాటలు మాత్రం చెప్పాలనుకుంటా ఉన్నా. అయా, ఈ రోజున కృష్ణ నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలంలో, కృష్ణా నీళ్లు నిరంతరం ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వచ్చిన నీళ్లు, ఇంతవరకు వచ్చే నీళ్లలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం అధికారులు దాదాపు 8 టీఎంసీల నీళ్లు రోజు తరలించుకొని పోతున్నారు. మీకేమైనా గుర్తుకుంటుందా? 800 అడుగులు చేరకముందే ఇంకా కృష్ణా నీళ్లు శ్రీశైలంలోకి రాకముందే నెట్టెంపాడు దగ్గర బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన దురంధర్ ది రివెంజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాపై తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. దర్శకుడు ఆదిత్య ధర్ను బాక్సాఫీస్కు తండ్రి లాంటివాడు అంటూ కితాబు ఇవ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దురంధర్ 2 అద్భుతమైన సినిమా. ఆదిత్య ధర్ బాక్సాఫీస్ కబాబ్ రణవీర్ చిత్ర బృందానికి అభినందనలు. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా జై హింద్ అని పోస్టు చేశారు. రజనీకాంత్ ప్రశంసపై దర్శకుడు ఆదిత్య ధర్ భావోద్వేగంగా స్పందించారు. సార్, మేమంతా వినోదానికి మిమ్మల్ని ఒక బెంచ్ మార్క్ గా చూస్తూ పెరిగాం. దశాబ్దాలుగా మమ్మల్ని నవ్విస్తూ ఏడిపిస్తూ విజిల్స్ వేయించిన మీ మ్యాజిక్ ఇప్పటికీ కొనసాగుతుంది. అలాంటి మీరు మా సినిమాను తప్పక చూడాలి అనడం నా జీవితంలో అతిపెద్ద సూపర్ స్టార్ మూమెంట్. మీ ఆశీర్వాదానికి మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతలని ఆయన పేర్కొన్నారు. నిన్నటి భారీ పతనం తర్వాత ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తున్నాయి. ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ సూచి ఏకంగా 1500 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 22,900 మార్కు చేరువలోకి వెళ్లింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై 5 రోజుల పాటు యుద్ధం నిలిపివేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో చేకూరిన అంతర్జాతీయ సానుకూలతలు, అమెరికా మార్కెట్ల నుండి అందుతున్న అనుకూల సంకేతాలు ఆపై ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం మన మార్కెట్లకు కలిసొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం మన ఆర్థిక వ్యవస్థకు రూపాయి విలువకు సానుకూలంగా మారింది. సానుకూల రాజకీయ పరిణామాలు ఇన్వెస్టర్ల ఉత్సాహం నింపాయి. ఫలితంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకింగ్ షేర్లలో భారీ కొనుగోళ్లు మార్కెట్ సూచనను పైకి నెట్టాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ భారత్ మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభించడం బుల్ రన్ కు ప్రధాన కారణమైంది. కేవలం బ్యాంకింగ్ రంగమే కాకుండా ఐటీ, ఆటోమొబైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు కూడా భారీ లాభాలు నమోదు చేశాయి. దాదాపు అన్ని రంగాల సూచనలు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇరాన్తో యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. లోక్సభలో ప్రధాని మోదీ వెల్లడి. తమిళనాడులో ఎన్డీఏ సీట్ల పంపకాల ఖరారు. అన్నా డీఎంకే 170, బీజేపీకి 27 సీట్లు. పది కిలోల వంట గ్యాస్ నిజం కాదు స్పష్టం చేసిన కేంద్రం. జరిగిన అవమానం చాలు అన్న జీవన్ రెడ్డి. కాంగ్రెస్ కండువ కప్పుకోవడానికి నిరాకరించిన వైనం. ఆర్డీటీ సేవలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన. ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయని స్పష్టీకరణ.
కేటీఆర్ నేతృత్వంలో గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో వినూత్నంగా నిరసన, గంటల తరబడి ప్రజలు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డ మాజీ మంత్రి. కుటుంబ వ్యవహారం ఇంట్లోనే పరిష్కారం కావాలి, షర్మిల తీరును ఎండగట్టిన వరదు కళ్యాణి. క్యూనెట్ కేసులో 32 మంది అరెస్ట్, ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులని తెలిపిన సిపి సజ్జనార్. ఎగువ రాష్ట్రాలు కృష్ణా జలాల దోపిడీపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం, తగిన సమయంలో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయమన్న మాజీ మంత్రి సాకి శైలజనాథ్. ఆదిత్యధర్ బాక్సాఫీస్ కా బాబ్, దురంధర్ 2 పై రజనీకాంత్ కితాబు. భారీ లాభాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1500 పాయింట్లు పెరగ్గా 22,900 మార్కు చేరువలోకి నిఫ్టీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.